అసలు ఎక్కడి నుండి వస్తుంది మీకు ఈ స్ట్రెంగ్త్ అండ్ విల్ పవర్ అసలు? ఐ థింక్ నా ఫెయిల్యూర్స్ నుంచే నేను నేర్చుకుంటానండి. ఎవ్రీడే మనం లైఫ్‌లో ప్రతి వారం అంటే నేను గాదు, మీరు గాదు, ప్రతి వారికి కూడా ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. తప్పకుండా. అసలు ఫెయిల్యూరే లేకపోతే సక్సెస్ ఉండదు. కాబట్టి నేను చేసే ప్రతి పనుల్లో నాకు ఎదురయ్యే కష్టాలు, నష్టాల నుంచి, అలాగే ఫెయిల్యూర్స్ నుంచి నేను ఇంకా ఇంకా గట్టిగా దృఢ సంకల్పం తెచ్చుకొని, విల్ పవర్ తెచ్చుకొని నేను పనిచేస్తాను. అండ్ నేను ప్రతి రోజుని కూడా ఇదే ఆఖరి రోజు అయితే ఎలా పనిచేస్తామో అలా పనిచేస్తాను నేను. ప్రతి రోజుని నేను డే బిగినింగ్లో ఖాళీ పేజ్తో మొదలుపెట్టి ఈరోజు మనం ఏం సాధించాము అనేది నేను నోట్ చేసుకుంటూ ఉంటాను నా మైండ్లో. బేసిక్గా ఆ రోజు ఏం చేయకపోతే ఐ ఫీల్ సో బ్యాడ్, ఎందుకంటే అరే మనం ఒక రోజు వేస్ట్ చేశాము అని. ఆ విధంగానే నా యొక్క మెకానిజము, డిసిప్లిన్ అనేది ఉంటుంది. అండ్ బేసిక్గా నేను చాలా కష్టాలు పడ్డాను. కోవిడ్ వల్ల కావచ్చు, ఇంకో దాని వల్ల కావచ్చు, మేము గత 7 ఇయర్స్లో 6 ఇయర్స్లో సంపాదించుకున్న ప్రాఫిట్స్ కావచ్చు, కొంత ఈ రెవెన్యూస్ కావచ్చు, అంతా కూడా వైపౌట్ అయిపోయాయి కోవిడ్ వల్ల. అయినా కానీ విలవిల్లాడిపోయాం. ఇప్పుడు అప్పుడే విచ్చుకుంటున్న పువ్వు మీద ధారాళంగా వర్షం పడితే ఎలా విలవిల్లాడి రాలిపోతుందో అలా అయిపోయాయి. అంటే మేమొక్కరమే కాదు, ప్రతి ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఉన్న ప్రతి కంపెనీ కూడా అలాగే జరిగింది. కానీ వాటిని ఆటుపోట్లను అన్నింటిని తట్టుకొని ఎంతో నేర్చుకున్నాం మేము. అంటే ఇలా చేయకూడదు, ఇలా చేసుంటే ఇలా ఉండేది, ఇలా చేయకపోయింటే ఇలా ఉండేది కాదు అని ఎన్నో నేర్చుకొని వాటిని రెసిప్రొకేట్ అవ్వుకుంటూ ఆ కష్టాల నుంచి అన్నీ ఫిక్స్ చేసుకుంటూ మళ్ళీ స్టెబిలైజ్ అయ్యి ఇంకా కోవిడ్కి ముందు కంటే కూడా అతి వేగంగా ఇప్పుడు బిజినెస్ని విస్తరిస్తూ ఉన్నాము. అతి తొందరలో ఇప్పటి వరకు తెలంగాణ, కర్ణాటక ఆ స్టేట్స్లోనే మేము పనిచేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఆంధ్ర వైపుకు కూడా మా ఇన్వెస్ట్మెంట్స్ని విస్తరిస్తూ ఉన్నాము. విస్తరించే ఒక పద్ధతిలో లైసెన్సింగ్ ప్రొసీజర్స్ వాటిల్లో ఉన్నాము. సో మా ఫస్ట్ ప్లాంట్ కర్నూలు చుట్టుపక్కల బనగానపల్లి ఏరియాలో ఫస్ట్ సాల్వెంట్ రికవరీ ప్లాంట్ పెట్టడానికి ప్లాన్ చేసుకుంటున్నాము. ఐ హోప్ ఐ విల్ హ్యావ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఏపీ పీపుల్. పర్ఫెక్ట్ సార్. నా ఈరోజు ఖాళీ బుక్లో, ఖాళీ పేజీలో మిమ్మల్ని కలవాలని ఉంది. ఐఎమ్ సో ఆనర్డ్ సార్. సో అంటే ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఒక ఇన్స్పిరేషన్, ఆ విల్ పవర్ మీకు ఎక్కడి నుండి వస్తుందని అడిగినప్పుడు మీరు చెప్పారు మీ ఫెయిల్యూర్స్ నుండి అని చెప్పి. సో ఫెయిల్యూర్స్ అంటే మాకు అందరికీ తెలిసింది ఒకటి, మీరు ఐఐటీలో సీట్ రాలేదు, ఎంఐటీకి వెళ్ళి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ చేసి వచ్చారు. సో ఆ జర్నీ ఎలా ఉంది అండ్ అక్కడ నుండి ఇప్పుడు ఆంటర్ప్రినర్, ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది మీకు? బేసిక్గా ఒకటండి, నాకు ఒకటి అంటే నేను ముఖ్యంగా నమ్మే సిద్ధాంతం ఏంటంటే, మనకు ఎప్పుడైతే మనము దేనికి అర్హులమో, ఏ టైంలో ఆ అర్హత వస్తుందో అప్పుడే మనకు అన్నీ సిద్ధిస్తాయి అనేది ఒక గట్టి నమ్మకం నాకు. మనం ఎంత కష్టపడినా అంటిల్ యూ హ్యావ్ దట్ మ్యాజిక్ మూమెంట్ మనకు దొరకవు. సో నేను 10th క్లాస్, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అతి ఎక్కువ పర్సంటేజ్తో ఉత్తీర్ణత సాధించాను. నేను చెస్లో రాణించడం జరిగింది, క్రికెట్లో రాణించడం జరిగింది. అబ్దుల్ కలాం గారితో ఎన్నో లీడ్ ఇండియాలో యూత్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్స్లో ఆయనతో పనిచేయడం జరిగింది. అలాగే ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేయడం జరిగింది. అయినా కానీ నేను ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకోవాలి అంటే అప్పుడు రూల్స్ ఏపీ కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో రూల్స్ సహకరించలేదు. కాబట్టి మేము అక్కడ దాంతో కుంగిపోకుండా కేసు వేసి గవర్నమెంట్తో ఫైట్ చేసి గెలిచి 98% దాకా సాధించడం జరిగింది. ఆ తర్వాత అదే టైంలో ఐఐటి కోచింగ్ సెంటర్స్కి అన్నిటికీ అప్లై చేసినప్పుడు వాళ్ళు లిటరల్గా నువ్వు పనికిరావు, మా కోర్సులో డిఫరెంట్గా ఉంటుందని చెప్పడం. అది నేను చూసి అరే ఐఐటి లాంటి ఇన్స్టిట్యూట్స్ ఏమన్నా కాదంటే, అంటే దీనికంటే బెటర్ ఆపర్చునిటీ ఏదో మన గురించి వెయిట్ చేస్తుంది అని చూసుకొని, అలాగే వరల్డ్లోనే బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్కి మనం వెళ్ళాలి అని చెప్పి అప్పుడు కలగనడం, దాన్ని సార్థకతం చేసుకోవడం అక్కడ అంటే జరిగింది. బట్ నాకేంటంటే ఇండియా వచ్చేయాలి అని ఎప్పుడూ ఉండేది. సో ఇప్పుడు ఇండియాలోనే పనిచేయడం, ఇండియన్ యూత్ని ఇన్స్పైర్ చేయడం, ఇండియాలో ఉన్న మోర్ దెన్ 20 మిలియన్ పీపుల్, అండర్ ప్రివిలేజ్డ్ అండ్ ఛాలెంజ్డ్ పీపుల్ని ఇన్స్పైర్ చేయడం, ఎంపవర్ చేయడం, వాళ్ళకి లైవ్లీహుడ్ ఇవ్వడం, ఇదే కంపాషన్ అని నేను అందరికీ చెప్పడం జరుగుతుంది ఎప్పుడు కూడా. ఏంటంటే మనం ఒకరికి లైవ్లీహుడ్ ఇచ్చినప్పుడే, మనం ఒకరి మీద కంపాషన్ చూపించినప్పుడే మనం రిచ్ అవ్వగలం అట్ హార్ట్. సో కంపాషన్ ఈజ్ యాక్చువల్లీ వాట్ మేక్స్ యూ యాజ్ అ పర్సన్ రిచర్ అనమాట. కానీ ఈ వెల్త్, ఈ డబ్బులు ఇవన్నీ మనల్ని వల్నరబుల్ చేస్తాయి తప్ప
మనకి హ్యాపీనెస్ ఇవ్వవు. కానీ 10 మందికి మనం సాయపడినప్పుడే ఆ ఆనందం మనకు దక్కుతుంది. అదే మనకి అతి ఎక్కువ సక్సెస్‌ని, మనకు కావాల్సిన వృద్ధిని, పేరుని, ప్రతిష్టలని తెచ్చిపెడుతుంది అనేది నా గట్టి నమ్మకం.